కృపయో కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టినైనా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాలం నందు నూతనమైన దినమునందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెంది ఉన్న ఆదివారపు ఆరాధనను బట్టి తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియకుమారుడును మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ద్వారా నశించుచున్న మానవాళి కొరకై క్రీస్తు ప్రభు వారిని లోకమునకు పంపి మానవాళి అందరి యొక్క పాపములను, వారి యొక్క శాపమును, నరకము నుండి తప్పించుటకు మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి కల్వరి శిలువలో తన ప్రశస్తమైనటువంటి రక్తమును చిందించి మరణమునకు అప్పగింపబడి సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళి అందరికీ పాప క్షమాపణ మరియు నిత్య జీవమును దయచేయించున్న విధమును బట్టి తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు స్వరక్తమిచ్చి వెల చెల్లించి కొనబడిన సంఘమును భూమి మీద ఏర్పరిచి సంఘం ద్వారా తండ్రి మీ జ్ఞానమును ప్రకటించుటకును, మిమ్మల్ని స్తుతించుటకును, ప్రార్థించుటకు, ఆరాధించుటకు, పూజించుటకు తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైనటువంటి జీవితాలను బట్టి, ఈ దినమును బట్టి తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దగ్గర తండ్రి గడిచిన ఆరాధన దినము నుండి ఇప్పటి వరకు మీ సంరక్షణలో నీ బిడలమైన చేరువున మమ్మల్ని అందరినీ సకల పరిశుద్ధులను మీ యొక్క జీవము నుంచి జీవింపచేస్తూ ఈ పునరుద్ధాన దినంలో మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి ధన్యత మీరు మాకు మరి యొక్క ఆరాధన దినములో మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘంగా కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఈ బిడ్డల పక్షాన్ని మీరుండండి, మీ వాక్యం ద్వారా బలపరచండి. అయినా సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ రక్షణాత్మకమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని వారికి దయచేయండి. ఈ ఆరాధనలో ఆత్మీయంగా వారు బలపరచబడుతూ మిమ్మల్ని స్తుతించడానికి సహాయం దయచేయండి. ఆత్మీయ గీతాలు పాడుతూ, లేఖన భాగాలను చదువుతూ, వాక్యం ద్వారా బోధించబడుతూ ప్రభురాత్రి భోజనంలో క్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు, రొట్టె విరుచుటకు తండ్రి మీ కృప చూపించమని, ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుటకు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అధ్యయనం కలది మీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు ఉపకార ద్రవ్యములు, కానుకలను ప్రోగు చేయటకు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయినా ఈ సమయం అందునైనా ఎండవేడిమి వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచండి. ఈ ఆరాధన సమయం అంతటిలోనైనా మీ కృప తోడుగా ఉంచండి. చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాము. ఇంకనూ రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారి విషయంలో కూడా మీ సహాయం దయచేయండి. వారు త్వరితంగా మీ సన్నిధిలోనికి క్షేమకరంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క ఆరాధన సమయం అంతట్లో తండ్రి మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును, మీ పరిశుద్ధాత్మ ప్రసన్నతను మా మధ్య కనబరచమని ప్రార్థన చేస్తూ, ఈ దినమునైనా మీ లేఖనాల ద్వారా మేము మీ జ్ఞానమును మేము తెలుసుకొనడానికి, బోధించడానికి, ప్రకటించడానికి, నేర్చుకోవడానికి తండ్రి, తద్వారా మా జీవితాలు సరిచేసుకున్నటకు మీ వాక్యం ద్వారా మీ కృప చూపించమని ప్రార్థిస్తూ, ఈ ప్రాంగణమంతా, ఈ పరిసర ప్రాంతములంతా మీ ఆధీనంలో ఉంచండి. దుష్టునికి ఏ విధమైన అనుమతి ప్రవేశం లేకుండా మీ కాపుదల భద్రతతో నింపమని ప్రార్థిస్తూ మనం యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి ఇరవై 26వ గీతాన్ని అందరం కలిసి పాడుదాము.
26వ గీతం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్న వాడని, వారి గాయములన్నీయు కాటుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కప్పును, ఆయన ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గొర్రెముల నరులందరి బలమునానందించడు, గొర్రెముల నరులందరి బలమునానందించడు. కృపకు వేడు వారిలో సంతసించు వాడని, కృపకు వేడు వారిలో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము
చేతులు కడుక్కోండి, హ్యాండ్స్ వాష్ చేసుకోండి. చిన్న కుక్క పిల్లని లోపల పెట్టి వచ్చారా? అది బాగా అవునండి. తీసుకోవచ్చు. 49వ గీతం, 49వ గీతం.
యెహోవా. నూట 42వ కీర్తన 142. మధురమైనది నా యేసు ప్రేమ, మధురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురము
247వ గీతం 247వ గీతం. కళ్ళల్లో కన్నీరెందుకో, గుండెల్లో దిగులెందుకో, ఇక నీవు కలత చెందవు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక నీవుండబోవుగా. యేసే నీ నావిక, యేసే నీ రక్షణ, యేసే నీ పోషణ, యేసే నీ దీవెన. కళ్ళల్లో కన్నీరెందుకో, గుండెల్లో దిగులెందుకో, ఇక నీవు కలత చెందకో. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక ఉండబోవుగా. పోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవీయగా, నిమ్మళమాయెనుగా. పోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవీయగా, నిమ్మళమాయెనుగా. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. యేసే నీ రక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకో, గుండెల్లో దిగులెందుకో, ఇక నీవు కలత చెందకో. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కలుపు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన, భయము చెందకుమా. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన, భయము చెందకుమా. యేసే నీ రక్షక, దిగులు చెందకు నీవిక. యేసే నీ మోచక, సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకో, గుండెల్లో దిగులెందుకో, ఇక నీవు కలత చెందకో. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. మహిమలోకమందున మరణ వేదనలు లేవుగా, దేవుడే ఇక తోడుగా, ప్రతి బాష్ప బిందువు తుడుచుగా.
గుండెలో దిగులెందుకో, ఇక నీవు కలత చెందకో. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా, ఇక అవి ఉండబోవుగా. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య అక్క మా సుఖన అక్క ఇంటి బైబిల్ చూస్తావా, చూడగలుగుతావా? చూస్తేనేమో పర్లేదు, చూడకపోతే అక్క లేదో కీర్తనల గ్రంథంలో నుండి 119వ కీర్తన 119వ కీర్తన 161వ వచన భాగాన్ని నుండి చివరి వరకు 176 వచనాల వరకు దేవుని వాక్య భాగాన్ని అందరం కలిసి ఆ నోటితో పలుకుతూ దేవుని నామాన్ని మహిమపరచున్నాం. 161వ వచన భాగం. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముచుండురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన తోపు సొమ్ము సంపాదించిన వాని కంటేను నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము.
నేను త్రోవ విడిచి తిరిగిన ఎడల నీ సేవకుని వెతికి పట్టుకొనము. ప్రార్థన చేసుకొని కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాము. కృపా కనికరం కలిగిన కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టినైనా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఈ ఉదయకాలం మందు సంఘంగా కూడి వచ్చిన మీ బిడ్డలమైన మా అందరి పట్ల మీ ప్రేమను చూపిస్తున్నారు నాయన. స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన ఆత్మీయ గీతాలు పాడి, వాక్యం ద్వారా ఆత్మీయ గీతాలు పాడి మా జీవఫలం అర్పించి మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేస్తాను. చదవబడిన వాక్యాన్ని బట్టి నాయన స్తోత్రం. సమయంలో నాయన సంఘముగా కూడిన నిబిడలమైన మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును పరిశుద్ధ గ్రంథంలో నుండి మాకు నేర్పించమని, బోధించమని, వినిపించమని, మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చేరి వచ్చిన బిడ్డల ఆత్మలను మీ వాక్యము ద్వారా నింపి వారి ఆత్మీయ ఆకలిని వాక్యం అనే ఆహారం ద్వారా వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. బోధిస్తుండగా, వినుచుండగా నిబిడలమైన మాకు కావలసిన పరిశుద్ధాత్మ నింపుదల, జ్ఞానము, వివేచన మాకు దయచేయమని ప్రార్థిస్తే మనం యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరుకొచ్చిన మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా. కింద గడిపెట్టించాలా? ఎట్లేదా? గేట్ ఎట్లేదా? మంచిదండి. దేవుని వాక్య భాగానికి మనం వెళదాము. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు చాలా భక్తి విశ్వాసంతో మనము వాక్యాన్ని నేర్చుకోవాలి. నేటి వాక్య భాగంలోనికి వచ్చినప్పుడు మనము చూద్దాము. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో దేవుడు నీతో, నాతో, మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఆయన వాక్యం ద్వారా, ఆయన పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా మనల్ని ఏ రీతిగా నింపబోతున్నాడు మనం కనిపెట్టి వేచి ఎదురు చూస్తూ ఉండేవారంగా ఉన్నాను. చూడండి, ఉదయకాలం మాకు పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ విషయం, ఇద్దరు సెలవు చదువుతున్నారా, వాక్యం చదువుతున్నారా? వాక్యమేనా? నువ్వను రాజు అంటే బైబిల్ తెచ్చుకోవట్లేదా? ఓకే ఓకే. సహజంగా సెలవు ఉంటుందే కదా చేతులు. మంచిది, అలా అలా నేర్చుకోవడం కూడా మంచిదే కాదని అన్నాను. కాకపోతే ఏంటంటే మన సెల్ల చేతులు రకరకాలుగా వెళ్తుంటాము మనం. అంటే ఈ స్థలంలో కనీసం మనం బైబిలే మనం చూసేవారంగా ఉన్నామండి. ఎవరైనా చూసినప్పటికీ కూడా వాళ్ళ రాలేదా? మంచిది, అక్కడికి వెళ్ళిపోయిందా? మంచిదండి. పేతురు రాసిన మొదటి పత్రిక, నేను కూడా సెల్లే చూడాల్సి వస్తుంది. బైబిల్ తిరగలేక ఇబ్బంది పడుతున్నాను. ఏం గాలి వస్తుంది బైబిల్. పేతురు రాసిన మొదటి పత్రిక, తెలుస్తాయా అవి తీయడానికి సెల్లో? అమ్మ తెలుస్తుందా? ఈ దగ్గర కూడా ఉందనుకుంటాగా, బైబిల్ అప్లోడ్ చేసుకోలేదా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివి ఒకసారి మనము ఈరోజు వాక్య భాగంలోనికి మనం ఏలయనగా
మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. నేటి ధ్యానము ఏంటి అంటే శ్రమలు అనుభవించటంలో ఎవరు అనుభవిస్తారు? శ్రమలు అనుభవించే వాళ్ళు ఎవరు? మనుషులమైన మనం అందరం కదండి. శ్రమలు అనుభవించటంలో మనుషులమైన మనము అని మొదట అనుకుందాం. తరువాత ఇప్పుడు మనము సంఘంలోనికి చేర్చబడిన వారంగా ఉన్నప్పుడు ఎందులో పట్టుకొచ్చు? నాకు కూల్ కావాలి, ఎరువు కాదు, ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసుకోవాలి. శ్రమలు అనుభవించటంలో తాత్కాలికమైనటువంటి ఇబ్బంది, కష్టము ఉంటుంది ఖచ్చితంగా కదండి. ఇప్పుడు ఏదైనా శ్రమ పొందామనుకో ఎంత వేదన పడతాము, అవునా? ఏదైనా కష్టం అనుకోండి, శ్రమ అంటే కూడా అర్థం కష్టం అనుకోండి, కొంత వేదన పడతాం. బాగా పొలం వెళ్ళాము, బాగా ఎండ కాసింది, మంచుడు దాకా వేడి నీళ్ళు, చల్లటి నీళ్ళు, వేడి నీళ్ళు ఎండకి గబక్కన ఉలగరం ఉంటుంది పొట్టలో కడుపులో, అవి ఏం చేస్తాయి? తేమలుతాయి, బయటకు వస్తాయి. కొంత ఇబ్బందిగానే ఉంటుంది కదా, కంగారు పడిపోతాం కదా మరి. అలాంటివి అనుకో, ఉదాహరణ అలాంటివి అనుకో శ్రమ అంటే. ఇంతవరకు ఇస్తాను ఎవరికైనా నేర్చుకోవాలి మరి అన్నీ కదా, నేర్చుకోవద్దా? ఎవరు నేర్పుతారు? రేపు ఏ స్కూల్లో చెప్పరు, వీళ్ళకి స్కూల్కి వెళ్ళే వయసు కాదు కదా. శ్రమలు అనుభవించేటువంటి సమయంలో మనం ఎంతో వేదన పడతాం. శ్రమలు అనుభవించేటప్పుడు ఎంతో వేదన పడతాం. అయితే క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు, లేక రక్షింపబడిన వారుగా మనం ఉన్నప్పుడు, ఆ శ్రమ వెంబడి మనకు ఏమొస్తుందని మనకు వాక్యం ద్వారా మనకు నేర్పుతున్నాడు. శ్రమ వచ్చిన తర్వాత వెంటనే మనకేమి వస్తుందని వాక్యం చెప్తుంది. శ్రమ వెంబడి మేలు వస్తుంది, శ్రమ పొందిన తర్వాత మేలు వస్తుంది. చిన్న ఉదాహరణ, అందరికీ కార్డులు ఉంటాయిగా, ఏది పనికి ఆహార పథకం కార్డులు ఉంటాయా? ఉన్నాయి కొంతమందికి, అందరికీ లేకపోయినా కొంతమందికి. ఉదయాన్నే 5:30 6 గంటలకు పనికి పెడతారు. కాస్త ఎండకి కాస్త చెమట పట్టగలే ఏం చేస్తారు? లేచి వస్తారు. శ్రమ పడ్డారు. బాబు స్విచ్ ఆఫ్. అయిపోయింది, నేను ఆపేశాను. ఏం చేసావు? ఏం చేయలేదా? అబద్ధం. ఏం చేసావు చెప్పు. 2 నొక్కింది ఒకసారి, వేడి నీళ్ళు చన్నీళ్ళు నొక్కింది. అర్థమైపోతుంది నాకు, ఎక్కడ ఏం జరుగుతుందనే తెలిసిపోతుంది. ఓకే, మంచిది. వందనాలు కూర్చో. ఓకే, డాడీ చట ఒకసారి బయటికి వెళ్ళేది హమ్మింగ్ సౌండ్ వచ్చింది చూడు. ఆ వాటర్ది హాట్ది ఒకటి క్లోజ్ చేసి, వెనక స్విచ్ ఉంటుంది, వెనక భాగం స్విచ్ ఉంటుంది, పై టాప్లో క్లోజ్ చేస్తుందా?
కరెంట్ ఏమైనా పోయిందా? కరెంట్ అసలు లేదు. కరెంట్ లేదా? వచ్చిందా? పొద్దున వచ్చినప్పుడు మాకు లేదు. రెండోది రాలేదా? వదిలేసి రెండోది క్లోజ్ చేసి మొదటిది కాదు. చాలు, దీన్ని ఆపేద్దాం. ఇది ఎక్కడైనా లూజ్ కాంటాక్ట్ అయిందేమో. సరే, మంచిదండి. శ్రమలు అనుభవించడంలో క్రైస్తవులు పొందేటువంటి మేలు, సహజంగా శ్రమలను ఎవరు గుర్తించుతారు? శ్రమలను మనుషులు గుర్తిస్తారు కదా. జంతువులకు శ్రమలు వస్తే వాటికి గుర్తించగలుగుతాయా? ఏదో సంజ్ఞ రూపంలోనో లేకపోతే అది ఏదో దాన్ని బట్టి మనం తెలుసుకోవడమే, అది చెప్పలేదు కదా. కాబట్టి ఇక్కడ అసలు అంశం ఏంటంటే, శ్రమలు అనుభవించినప్పుడు క్రైస్తవులు పొందే మేలేంటి, క్రీస్తును అంగీకరించిన వారు పొందే మేలేంటి? శ్రమలు అనుభవించిన తర్వాత క్రైస్తవులు పొందేటువంటి మేలు ఏంటి అనే విషయాన్ని మనము ఈ దినము నేర్చుకుంటాం. చూడండి, చదవబడిన వాక్య భాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 కంటిన్యూషన్ వచ్చిన 19. ఏలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు